సీఎం జగన్ వాలంటీర్లను తన ప్రైవేటు సైన్యంలో వాడుకుంటున్నారని గుంటూరు జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు అన్నారు. చొక్కాలు మడతపెట్టి అరాచకం చేయాలని వాలంటీర్లను రెచ్చగొట్టడం అందుకు నిదర్శనమని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల సాకు చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఓట్లు దండుకునేందుకు విఫలయత్నం వాలంటీర్ల ద్వారా చేస్తున్నారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని తెలిపినా జగన్ లెక్క చేయడం లేదని అంటున్న గాదే వెంకటేశ్వరరావుతో మా గుంటూరు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వందన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర సంచలనాన్ని కలిగించినాయి. అదేవిధంగా కూడా అన్ని పార్టీలు కూడా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొక్కాలు మడత పెట్టి అయినా సరే తమ కోసం పోరాటం చేయాలని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీని మీద మాట్లాడటానికి మనతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్షులైన జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈయన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకుంటారు? చొక్కాలు మడతపెట్టి అదేవిధంగా యుద్ధానికి సిద్ధం కావాలని అంటారు. అదే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున సభలు పెట్టి అధికారిక సభలు పెట్టి వాళ్ళని రెచ్చగొడుతూ జనం మీదకి వెళ్ళండి అని ఉసుగొలుపుతున్నాడంటే ఆయన యొక్క నైజం తెలుసుకోండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటంటే ఈయన ఆర్థిక నేరస్తుడు అని అనుకున్నాం. కానీ ఆర్థిక నేరస్తుడే కాదు, ఇతను ఆ నేరస్తుడు ముసుగులో అతనికి హత్యాయత్నాలు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కూడా ఉంది అనేది నిన్న స్పష్టంగా కనిపిస్తుంది నిన్న. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడు సభలో. సరే, జనాన్నందరూ నువ్వు తెచ్చుకున్నావు, వాళ్ళే నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావు, ప్రజాధనాన్ని లూటు చేస్తున్నావు, అది ఒక ఎత్తు అయితే నిన్నడదా చెప్పిందేంటి? వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి పెట్టాను, నేను ఒక సేవకుడిని, రాష్ట్రంలో పెద్ద సేవకుడిని, నాతో పాటు మీరు పెద్ద ఎత్తున సేవ చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్తూ వీళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అదే కాకుండా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తుల్లాగా తయారయ్యారు, వీళ్ళు డేటా కలెక్ట్ చేస్తుంటే ఆ డేటాని మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేరే ఏజెన్సీకి అమ్ముకుని మీరు ఆ వివరాలతో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి పెద్ద యాగి చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లతో కేసులు పెట్టించారు, ఇవాళకి కొన్ని చోట్ల ప్రైవేట్ కంప్లైంట్లు వేశారు. కానీ అక్కడ కట్ చేస్తే ఇవాళ చూడండి, నిన్న సీఎం గారు మాట్లాడిన సభలో మీరంతా నా సైన్యం అంటే, మీరంతా నా సైన్యం అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కదా, మేము చెప్పింది అదే కదా. ఇప్పుడు దాకా నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ప్రజాధనాన్ని దోసి పెడుతున్నావు అని చెబితే ఆ రోజున ఏదో రకరకాల మాటలు మాట్లాడిన ఈ సోకాల్డ్ ఏదో బ్యాచ్ అంతా ఇవాళ ఏం చెప్తారు వీళ్ళు? నిన్న ముఖ్యమంత్రి గారే సాక్షాత్తుగా మీరందరూ కూడా నా సైన్యం, మీరందరూ కూడా చేతులు మడతబెట్టి గోసీలు బెగ్గట్టి పదండి సిద్ధమా అని అడుగుతున్నామంటే ఏంటి సిద్ధం? దేనికి సిద్ధం? వీళ్ళతో ఏమి చేపించాలని వీళ్ళతో 50 ఏళ్లకు ఒకరిని పెట్టావు, వీళ్ళందరినీ ఏంటి ఇప్పుడు 50 ఏళ్ల మీద ఆ 50 ఏళ్లలో ఉన్నటువంటి ముసలా ముతకాళ్ళ మీద యుద్ధం చేపిస్తావా? వాళ్ళు నీకు ఓటైనా వాళ్ళని చంపిస్తావా? లేదు, రేపు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బూతుల దగ్గర నుంచోబెట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఓట్లు రాకుండా రేపటి నుంచే మీరు ఒక ప్రయత్నం చేస్తారా? దేనికి సిద్ధం? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఒక మీటింగ్ పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ప్రజలు గమనించారు. ఇప్పటికే నువ్వు ఒక మీటింగ్ పెట్టాలంటే ఒక 10 కోట్లు వృధా చేయాలి ప్రజల సొమ్ముని. ఒక 10 కోట్లు వృధా చేస్తూ ఒక 400 కోట్లు ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి నీ సైన్యానికి పంచావు. నువ్వే చెప్పావు నీ సైన్యం అని. నీ సైన్యానికి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఏం చేపిద్దామని ఇప్పుడు దాకా వాళ్ళకి నువ్వు 5,000 అని చెప్తున్నావు. కానీ ఊర్లో ఏ ఊర్లో చూసినా కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళది ఆ ఊర్లో ఆ ఇంట్లో వాళ్ళకి ఒక చిన్న పని కావాలంటే ఒక పేపర్ పట్టుకుని ఆ పేపర్ని సచివాలయానికి వెళ్ళి తీసుకెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్ళాలి. ఏ రకంగా వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారో 5,000తో బతుకుతాడండి ఎవడన్నా? అంటే ఇవన్నీ కూడా తార్కాణమే. నిన్న పిరంగపురంలో ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు. దీని మీద నిరసన తెలపడం కాదు మేము, ప్రజలు చెప్తారు రేపు. నువ్వేదో చేతులు మడతేస్తానన్నావు, ఈ ప్రజలందరూ కూడా నిన్ను ఎక్కడ తొంగబెట్టాలో అక్కడ తొంగబెడతారు రేపు పొద్దున్నే. దానికి నువ్వు చెప్పావు, నువ్వు 2,60,000 మందిని నమ్ముకున్నావు నువ్వు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది నిన్ను ఎక్కడ మడతేసి కప్పెట్టాలో అక్కడ కప్పెడతానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దానికి సిద్ధంగా ఉండండి మీరు.
అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్ వ్యవస్థనే ఎలక్షన్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పింది. కానీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే మాత్రం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే పరిస్థితి అయితే కనపడుతుంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? అదే మేము చెప్తుంది, ఇప్పుడు వాళ్ళను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ యొక్క ఆ ప్రెస్టేషన్, అతనిలో ఉన్నటువంటి నిస్సహాయత నిన్న బయట పెట్టాడు. ఇప్పుడు దాకా మిమ్మల్ని అందరినీ బూతుల్లో పెట్టి పని చేపిద్దాం అనుకున్నాను, బూతుల్లోకి వెళ్ళనిచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు రెడీగా అండి, గోసలి బిగ్గట్టండి అని చెప్తున్నాడంటే బయట యుద్ధం చేపిస్తాడు వీళ్ళతో. బయట కర్రలు తీసుకుని ఉంటుంటారు వీళ్ళంతా, ఏం చేస్తారు వీళ్ళంతా. కానీ ఇక్కడ మర్చిపోతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒక పార్టీ ఉందా ముఖ్యమంత్రి గారు? మీరు గుర్తుపెట్టుకోండి,